మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 69ను పరిశీలిద్దాం. గీత యొక్క ముగింపులో శ్రీకృష్ణుడు అత్యున్నతమైన సేవ మరియు భక్తి గురించి వివరిస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందించడం ఎంత ముఖ్యమో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమః భవిపా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఎవరైతే ఈ గీతా జ్ఞానాన్ని భక్తులకు బోధిస్తారో వారికంటే నాకు ఎక్కువ సేవ చేసిన వారు మనుషులలో ఎవరూ లేరు. అంతేకాదు, ఈ భూమి మీద వారికంటే నాకు ప్రియమైన వారు మరొకరు ఉండరు, భవిష్యత్తులో కూడా ఉండబోరు. ఇది భగవంతునికి చేసే అత్యుత్తమమైన సేవ అని దీని అర్థం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుని ప్రేమను పొందడానికి అత్యంత సులభమైన మార్గం ఆయన సందేశాన్ని వ్యాప్తి చేయడమే. నిజమైన భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, భగవంతుని జ్ఞానాన్ని ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉపయోగించడం. ఈ సేవ చేసే వారిని కృష్ణుడు తన సొంత వారిగా, అత్యంత ఆప్తులుగా భావిస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం గొప్ప పండితులం కాకపోయినా మనకు తెలిసిన గీతలోని ఒక్క చిన్న విషయాన్నైనా అవసరంలో ఉన్న స్నేహితులతో పంచుకోవచ్చు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ఒక శ్లోకాన్ని వివరించవచ్చు. మన పిల్లలకు మంచి విలువలు నేర్పడానికి గీతను ఉపయోగించుకోవచ్చు. ఇలా జ్ఞానాన్ని పంచడమే కృష్ణుడికి ఇష్టమైన సేవ. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.